సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేందర్ ఫ్రమ్ శ్రీ కేబీఆర్ కామర్స్ ట్రైనింగ్. ఎవరైతే బీకామ్, ఎంబీఏ, ఎంకామ్ అండ్ బీబీఏ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ చూపిస్తాం. సో ఇక్కడ చిన్న విషయం ఏంటంటే, నేను ఎంబీఏ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ 2010లో అటెండ్ అయిన ఫస్ట్ ఇంటర్వ్యూలో ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఇది. సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత మేనేజర్ అడిగిన ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అసెట్స్ అండ్ ప్రాపర్టీ? ప్రాపర్టీకి అసెట్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అని అడిగాడు. సో చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. అసెట్స్ అన్న ప్రాపర్టీ అన్న సిమిలర్ మీనింగే అనిపించింది, కాకపోతే రెండు వేరు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, అసెట్స్ అంటే మనకు ఇన్కమ్ వచ్చే విధంగా ఉండాలి అండ్ అవి బిజినెస్కి సంబంధించినవి ఉండాలి. వీటిని అసెట్స్ అని అంటాం. అసెట్స్ అనేవి బిజినెస్కి సంబంధించినవి అండ్ వాటి వల్ల మనకి ఇన్కమ్ రావాలి. అటువంటి వాటన్నిటిని మనం అసెట్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మిషనరీస్. ఓకే, ఈ మిషనరీస్ అన్నిటిని మనం అసెట్స్ కింద ట్రీట్ చేస్తాం, ఎందుకంటే ఆ మిషనరీ అనేవి బిజినెస్కి సంబంధించినవి, దానివల్ల మనకు ఇన్కమ్ అనేది వస్తుంది. అండ్ ప్రాపర్టీ అంటే, ప్రాపర్టీ అనేది అన్ఎకనామికల్ రిసోర్స్, వీటి వల్ల మనకి ఎటువంటి అమౌంట్ రాదు అండ్ ఇట్స్ బిలాంగ్స్ టు ఇండివిజువల్ పర్సన్, ఒక ఇండివిజువల్ పర్సన్కి సంబంధించినవి. ఓకే, ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఉన్న చైర్స్, మిషనరీస్, బైక్, ఇవన్నీ ప్రాపర్టీ కిందకి వస్తాయి, ఎందుకంటే వీటి వల్ల మనకు డబ్బులు రావు. ఓకే, డిఫరెన్స్ అర్థమైందా? అసెట్స్ మీన్స్ ఎకనామికల్ రిసోర్స్ అండ్ బిలాంగ్స్ టు బిజినెస్. ఎగ్జాంపుల్ ఫర్నిచర్, మిషనరీస్ ఎక్సెట్రా. ప్రాపర్టీ మీన్స్ అన్ఎకనామికల్ రిసోర్స్ బిలాంగ్స్ టు ఇండివిజువల్ పర్సన్. ఓకే, థ్యాంక్ యూ.